ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ముందుగా అయితే వీడియో ఖచ్చితంగా షేర్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు యూజ్ అవ్వచ్చు. అయితే చాలా మంది ఏంటంటే ట్రావెలింగ్ చేస్తూ ఉంటారు, అలాగే ఏదైనా టెంపుల్స్ కావచ్చు. అన్ఫార్చునేట్లీ మన మొబైల్ ఫోన్స్ మిస్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇందులో 2 పాయింట్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, మొబైల్ ఫోన్ మిస్ చేసుకున్న వాళ్ళ గురించి ఒక 2 పాయింట్స్ చెప్తాను. అలాగే మొబైల్ ఫోన్ దొరికిన తర్వాత కొంతమంది చేసే వాటి గురించి కూడా నేను చెప్తాను అనమాట. ఇన్ కేసు ఒకవేళ మీ మొబైల్ ఫోన్ మిస్ అయినట్లయితే దగ్గరలో ఉన్నటువంటి మీ యొక్క పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ మొబైల్ యొక్క డీటెయిల్స్ అయితే వాళ్ళకి చెప్పండి. లేదు అనుకుంటే మీ యొక్క మొబైల్ ఫోన్ పోయిన తర్వాత కనీసం 2 డేస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో అని చెప్పేసి వెయిట్ చేయండి. ఒకవేళ ఇన్ కేసు మీ మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న తర్వాత ఎవరు కాల్ చేయకపోయినా, లేదంటే మీరు చేసిన కాల్స్ వాళ్ళు వెతకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు. సో దాని ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళు మీ మొబైల్ ఫోన్ ట్రేస్ చేస్తారన్నమాట. ఇన్ కేసు మీ మొబైల్ ఫోన్ దొరికిన వాళ్ళు ఆ మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి సిమ్ కార్డ్ బయట తీసి పాడేసినా సరే ఖచ్చితంగా మీ మొబైల్ ఫోన్ అయితే పక్కా ట్రేస్ చేస్తారన్నమాట. అయితే నేనేంటంటే దొరికిన వాళ్ళ గురించి అయితే చెప్తాను అనమాట. మొబైల్ ఫోన్ దొరికిన వెంటనే మీరు చేసేది ఫస్ట్ ఏంటంటే సిమ్ కార్డ్ తీసేసి ఫోన్లో ఆఫ్ చేయడానికి ట్రై చేస్తారు, లేదంటే సిమ్ కార్డ్ తీసి పారేస్తారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు రేపు చాలా టెక్నాలజీ అయితే డెవలప్మెంట్ అయింది. సో మీరు దయచేసి ఫోన్ దొరికిన వెంటనే ఇటువంటి పనులు చేసే కన్నా వాళ్ళు ఫోన్ చేస్తే మీరు మాట్లాడి పనాల చోటు మీ ఫోన్ ఉంది వచ్చి తీసుకోండి అని చెప్పడం అనేది చాలా ఉత్తమమైన లక్షణం అనమాట. సో మొబైల్ ఫోన్స్ దొరికితే మాత్రం మీరు దయచేసి సిమ్ కార్డులు తీసేయడం, ఫోన్ ఆఫ్ చేయడం చేసినప్పటికీ కూడా పక్కా మీరైతే దొరికేస్తారన్నమాట, అందులో డౌటే లేదు. సో మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి.